మరి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్న గవర్నర్ గారికి, విశిష్ట అతిథిగా ఉన్న గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు కూడా నేను వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముందుగా దత్తాత్రేయ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. కేంద్ర ప్రభుత్వ పక్షాన మేము ఇతోధికంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది పిఎఫ్ఏ కావచ్చు, ఇళ్ల స్థలాలే కావచ్చు, ఇంకోటే కావచ్చు, పూర్తిగా మేము సిద్ధంగా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. నేను వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో అందరికంటే ఈ విషయంలో ముందున్నది ఒక 10 కోట్ల రూపాయలు ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి వేదిక ద్వారా వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చే విషయంలో కూడా ఇప్పటికే చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఆ దిశగా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మరి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించి ఐఎన్పిఆర్ శాఖ ఇప్పటికే చాలా వేగంగా ముందుకు పోతా ఉంది. తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి లేని విధంగా ఒక చక్కటి జర్నలిస్ట్ భవన్ని కూడా హైదరాబాద్లో నిర్మించాలనే ఒక సంకల్పాన్ని కూడా వారు పెట్టుకున్నారు. తప్పకుండా ఆ దిశగా కూడా తొందరలోనే వారి చేతుల మీదుగానే కార్యక్రమాలు హైదరాబాద్ మహానగరంలోనే ప్రారంభమవుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. చాలా రకాల కార్యక్రమాలు జర్నలిస్ట్ మిత్రులకు సంబంధించి ఇప్పుడే ఇండ్లకు సంబంధించి చెప్పినారు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టిందో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం, అందులో కూడా తప్పకుండా జర్నలిస్ట్ మిత్రులకు మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఒక వంతు కోటా కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి గతంలోనే జీవోలు ఉన్నాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ గతంలో ఉన్న జీవోలన్నింటినీ కూడా పటిష్టంగా అమలు చేసే బాధ్యత కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ దిశగా ముందుకు పోతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి గతంలో పెద్దలు చెప్పేవారు రవిగాంచని చోట కవిగాంచుతాడని. అంటే రవి కూడా, సూర్యుడు కూడా చూడలేని చోట కవి కూడా చూస్తాడని చెప్పేది. కానీ ఇప్పుడు రవి కవిగాంచని చోట కూడా చూసేవాళ్ళు మా జర్నలిస్ట్ మిత్రులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వచ్చిన తర్వాత ఏది కూడా ఈరోజు దాచే పరిస్థితి లేదు. కాబట్టి మరి జర్నలిస్టులో ఇప్పుడే నాకు అల్లనారాయణ గారు చెప్తా ఉన్నారు, 1956లో ఆనాడు అప్పుడు పెట్టిన మరి సిస్టంలో భాగంగా ప్రింట్ మీడియాను మాత్రమే గుర్తించడం జరిగింది తప్ప ఎలక్ట్రానిక్ మీడియాను ఆనాడు గుర్తించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ చట్టాలు కూడా సవరించలేదని కూడా వారు చెప్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఏ కార్యక్రమంలోనైనా కూడా జర్నలిస్టులు అంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా ఒకే పద్ధతిలో, ఒకే దృష్టితో, సమదృష్టితో చూసే విధంగా ముందుకు తెలంగాణ ప్రభుత్వం